హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఆర్డర్ వచ్చేసి 1.5 kg 2 స్టెప్ కేక్ అనమాట. సో ఈ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా డిజైనింగ్ ఇవ్వాలి, సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. అక్కడక్కడ కొన్ని మనకి హోమ్ బేకర్స్కి ఉపయోగపడే టిప్స్ కూడా చెప్పబోతున్నాను. సో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఈ కేక్ ఆర్డర్ వచ్చేసి నాకు తెలిసిన కస్టమరే. సో ఎప్పుడు కూడాను వాళ్ళ పిల్లల బర్త్డేస్కి మన దగ్గరే కేక్స్ అనేవి తీసుకుంటారనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ బేస్ అంటే 2 స్టెప్ కేక్ కాబట్టి మనం చేస్తున్నాము. ఫస్ట్ బేస్ వచ్చేసి 1 kg తీసుకున్నాను అండ్ పై బేస్ వచ్చేసి 1/2 kg అనమాట. సో ఎందుకంటే మనకి 1.5 kg. సో మీరు ఎలా స్టెప్ కేక్స్ ఒప్పుకుంటారా అంటే 1.5 kg కేక్కి అవుతుంది, ఓకేనా. 2 kgs కావద్దు, మళ్ళీ 3 kg స్టెప్ కేక్ అవుతుంది, మళ్ళీ 3.5 అవుతుంది. సో ఓకేనా, 3.5 కేక్ బేసెస్ అనేవి ఎలా చేయాలి? సో కింద టైర్ వచ్చేసి 2 kgs, పై టైర్ వచ్చేసి 1 kg అండ్ పై టైర్ అంటే 3 స్టెప్ పైర్ కేక్ వచ్చేసి 1/2 kg అనమాట. సో మనం అలానే ఎటువంటి స్టెప్స్ కేక్స్ వచ్చేటప్పుడు అలానే ఒక బుక్ మీద డ్రా చేసుకొని, సో ఏ కేక్కి ఎంత టిన్స్, ఏ టిన్స్ యూజ్ చేయాలి, అంటే ఎన్ని ఇంచెస్ టిన్స్ యూజ్ చేయాలి, 2 kgs టిన్ యూజ్ చేయాలా, 3 kgs టిన్ యూజ్ చేయాలా, సో పై స్టెప్ కేక్ టిన్ యూజ్ చేయాలి. సో 3 స్టెప్ కేక్ టిన్కి అంటే ఎటువంటి టిన్ యూజ్ చేయాలి, హైట్ యూజ్ చేస్తే మంచిదా, కొంచెం వెడల్పుగా యూజ్ చేసుకుంటే మంచిదా. సో అవన్నీ కూడాను మనం స్టెప్ కేక్స్ వచ్చేటప్పుడు ఒక పెన్ను బుక్ పట్టుకొని డ్రా చేసుకుంటే మనకి అర్థమవుతాయి, ఓకేనా. సో అప్పుడు మనం కేక్ బేసెస్ చేసుకునేటప్పుడు సింపుల్గా ప్రిపరేషన్ చేసేసుకుంటాం అనమాట, ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే మరలా వినండి, సో మీకు కంపల్సరీగా అర్థమవుతుంది, ఎవరైతే హోమ్ బేకర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే, ఓకేనా. సో నేనైతే మాత్రం 1 kg చాక్లెట్ కేక్ కాబట్టి ఫస్ట్ చాక్లెట్ కేక్ 1 kg అండ్ 1/2 kg బేస్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అండ్ లేయర్కి కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారా, నేను ఫస్ట్ చూసేసారు కదా, లేయర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. సో కట్ చేసేసుకున్న తర్వాత సో ఫస్ట్ కేజీ బేస్కి వచ్చేసి నేను ఫిల్లింగ్ అనేవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడాను 2 లేయర్సే కట్ చేస్తానండి, 3 లేయర్స్ ఎప్పుడు కట్ చేయను. సో ఒకప్పుడు 3 లేయర్స్ కట్ చేసేదాన్ని, బట్ కస్టమర్స్ అయితే కొంచెం కంప్లైంట్ చేసేవారు అనమాట. అంటే క్రీమ్ ఎక్కువైపోతుంది, నాకు బన్ అనేది తినేటట్టుగా అనిపించట్లేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు నుంచే కూడాను 2 లేయరే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో బట్ 2 లేయర్ కట్ చేసుకుంటే ఏంటంటే అలా పీస్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది, బట్ క్రీమ్ కూడాను ఎక్కువ అనిపించదు అనమాట, ఓకేనా. సో మీ ఇష్టం, 2 లేయర్ ఆర్ 3 లేయర్ ఆర్ 4 లేయర్ మీ ఇష్టం బట్టి ఉంటాయండి. సో కట్ చేసుకోండి, ఓకేనా. సో నేను చెప్పేదైతే మాత్రం 2 లేయర్ కట్ చేసుకుంటే బెటర్ అనమాట, ఓకేనా. సో 1 kg కేక్ అయితే మాత్రం చాకో చిప్స్ అండ్ చాక్లెట్ గార్నిష్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మొత్తం కూల్ అయిన తర్వాత అండ్ ఇలాగైతే ఫిల్లింగ్ చేసేసి, అండ్ నేను 2 లేయరే కట్ చేస్తాను కాబట్టి ఫిల్లింగ్ అంతా ఒకటే చేస్తాం కాబట్టి సో నట్స్ కానీ చాకో చిప్స్ కానీ ఎక్కువ అన్నీ కూడా ఆ ఒక్క ఫిల్లింగ్లోనే ఎక్కువ నట్స్ అనేవి వేసుకుంటాను అనమాట. సో అప్పుడే వాళ్ళకి ఆ కేక్ తినేటప్పుడు ఆ నట్ అనేది తగులుతుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, ఓకేనా. సో మొత్తానికైతే 1 kg కేక్ అయితే ఐసింగ్ చేసేసి ఫిల్లింగ్ చేసుకున్నాం. సో ఐసింగ్ కాదు, క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg, సేమ్ 1/2 kg కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో లేయర్స్ కట్ చేసేసుకొని షుగర్ సిరప్ అనేది అప్లై చేసేసుకున్నాము. సో అప్లై చేసేసుకొని ఫిల్లింగ్ చేసేసి క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో షుగర్ సిరప్లో కూడాను 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి, 3 or 4 టైప్స్ సిరప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్గా షుగర్ అండ్ వాటర్ కలిపేసిన షుగర్ ఉంటుంది, ఓకేనా. సో మనం అలా అప్లై చేసుకుంటే అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్కీ బటర్ స్కాచ్ కనుక్కోండి, వాటర్, షుగర్ విత్ మిల్క్ అండ్ మిల్కీ బటర్ స్కాచ్ ఎసెన్స్ అనమాట, ఓకేనా. సో ఇవి మిల్కీ బటర్ స్కాచ్ ఎసెన్స్. సో అన్నిటికీ యూజ్ చేయొచ్చు, బట్ బాగా ప్రిఫరెన్స్ అయితే మాత్రం మిల్కీ బటర్ స్కాచ్ అనేవి యూజ్ చేస్తాయి. ఒకవేళ రస్మల్ కేక్ సిరప్, తర్వాత వచ్చేసి రెడ్ వెల్వెట్, అందులో రెడ్ వెల్వెట్ ఎసెన్స్ కూడా వేస్తారండి. నెక్స్ట్ వచ్చి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్ బట్టి మనం ఎసెన్స్ అనేవి ప్రిఫరెన్స్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. సో మొత్తానికైతే మాత్రం 1 kg కేక్ అనేది క్రమ్ కోటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఐసింగ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాం. ఐసింగ్ అనేది ఎలా చేసుకుంటామండి, సో పై పార్ట్లోకి వచ్చేసి క్రీమ్ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం కూడాను స్ప్రెడ్ చేసేసుకొని అండ్ ఎడ్జెస్ కూడా క్రీమ్ ఎక్కించేసుకొని అండ్ ఎడ్జెస్కి స్క్రాప్తో నీట్గా మనం ఐసింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట. సో ఎక్స్ట్రా క్రీమ్ అంతా కూడాను
ప్యాలెట్ నైఫ్తో తీసేసుకుంటాము. సో ప్యాలెట్ నైఫ్తో కూడా ఉంటాయండి. నైఫ్ అనేది కొంచెం వెడల్పుగా తీసుకుంటే ఐసింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పొడవుగా వెడల్పు లేనిది అనుకోండి అంత పర్టికులర్గా ఐసింగ్ రాదనమాట. సో నేను ఎప్పుడు కూడా రెండు యూస్ చేస్తాను. అండ్ ఐసింగ్ చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న నైఫ్ అనేది తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఐసింగ్ నైఫ్ అనేది. సో మనకి మరలా చెప్తున్నాను, ఐసింగ్ అనేది వెంటనే చేసిన వెంటనే రాదండి. ఒక 2 టైమ్ 3 టైమ్ అనేది టైం పడుతుంది. సో ఐసింగ్ చేసేటప్పుడు మాత్రం ఓకేనా. సో మొత్తానికి 1 kg కేక్ అయితే నేను మొత్తం ఇలానే సేమ్ ప్రాసెస్ కింద ఐసింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ మరలా వచ్చేసి క్రీమ్ కూడా మనం బీట్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది అనమాట. కొంచెం టైట్గా బీట్ చేసుకున్నాం అనుకోండి బన్ అనేది బయటకు అనేది కనిపించదు ఓకేనా. ఒకవేళ మనం టైట్గా బీట్ చేసుకోకపోయామనుకోండి బన్ అనేది సేమ్గానే కనిపించేస్తుంది. సో ఒకవేళ మనం క్రీమ్ లూజ్ అయ్యేటప్పుడు బన్ కనిపించిందని మళ్ళీ అక్కడ క్రీమ్ అప్లై చేసామనుకోండి, క్రీమ్ అప్లై చేసినా కూడాను కరిగిపోయిన దాని మీద క్రీమ్ ఏం అంటుకుంటుంది చెప్పండి. సో అంటుకోదు కదా. అందుకని చెప్పేసి క్రీమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ అనేది ఫిట్గా చూసుకోండి. మనకి క్రీమ్ అనేది ఎప్పుడైతే ఫిట్గా ఉంటుందో అప్పుడే పర్ఫెక్ట్ ఐసింగ్ అనేది వస్తుంది. సో 1 kg కేక్ అయితే ఐసింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి 1/2 kg అనమాట. సేమ్ ప్రాసెస్ అండి, ఏమీ లేదు. సో 1 kg కేక్ ఎలా అయితే ఐసింగ్ ఇచ్చానో అండ్ 1/2 kg కూడాను సేమ్ ప్రాసెస్ ఐసింగ్ ఇచ్చాను అనమాట. సో 1 kgకి ఒక 5 minutes పెడితే ఇది ఐసింగ్ కంప్లీట్ అవ్వడానికి 3 minutes పడుతుంది అనమాట. సో ఎందుకంటే ఇది చిన్న కేక్ కాబట్టి, అంటే 1/2 kgకి. సో ఎక్కువగా మనం ఐసింగ్ అనేది చేయవసరం లేదు. సో 1 kg ఏదైనా 1 kg 2 kgs. సో 1 kgకి 10 minutes పడితే 2 kgsకి 20 minutes పడుతుంది, 3 kgsకి 30 minutes పడుతుంది. సో అలాగా టైమింగ్ అనమాట. సో మనం ఐసింగ్ చేసిన బట్టే టైమింగ్ ఉంటుంది ఓకేనా. సో మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను స్టెప్ అనేది పెడుతున్నానండి. సో మీరు ఏమనుకోకండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టిక్ చేసుకున్న తర్వాత నేను వీడియో అనేది రికార్డ్ అవుతుంది అనుకున్నానండి. సో ఫోన్లో స్టోరేజ్ అనేది ఎక్కువైపోవడం వల్ల నేను స్టెప్ ఎక్కించేటప్పుడు ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందండి. సో నేను మరలా ఎప్పుడైనా ఇటువంటి కేక్ వచ్చేటప్పుడు మీకు కంపల్సరిగా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. సో నేను నిజంగా అంటే రికార్డ్ అవుతుంది అని అనుకున్నాను, బట్ రికార్డ్ అవ్వలేదు అనమాట. సో మళ్ళీ చూసుకున్నాను ఫోన్ రికార్డ్ అవుతుందా లేదా అని. సో అప్పుడైతే మిస్ అయిపోయింది అనమాట. సో మొత్తానికైతే ఇలా స్టెప్ ఎక్కించిన తర్వాత సో ఇటువంటి స్టెప్ కేక్స్ అంటే స్టాండింగ్ అండ్ పైప్స్ ఉంటాయండి. సో అటువంటి మనం సైజ్ చూసుకొని మెజర్స్ చూసుకొని కేక్కి సరిపడగా మనం కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్టెప్ అనేది అటు ఇటు కూడాను మూవ్ అవ్వదు అనమాట. అంటే ఊగిపోతూ ఉండదు. ఎంత లాంగ్ వెళ్ళినా కూడాను మనం పర్ఫెక్ట్గా స్టిక్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లోపల స్టెప్ కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా. సో ఇప్పుడు హోలింగ్ ఉంది చూసారా, ఆ హోలింగ్ని కొంచెం క్రీమ్ వేసేసి నేను కవర్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారా స్టెప్ అనేది నేను అయితే ఎక్కించేసుకున్నానండి. సో మొత్తం కూడా స్టెప్ పెట్టేసుకున్న తర్వాత కస్టమర్ వచ్చే ముందే నేను చాక్లెట్ గార్నిషెస్ అవన్నీ కూడా వేసేసి చాక్లెట్స్ ఫిల్లింగ్స్ అవన్నీ కూడా అప్పుడే చేసేసుకున్నాను అనమాట. సో కస్టమర్ వచ్చేసి నాకు ఈవినింగ్ 5 o'clock వస్తాను అని చెప్పారనమాట. సో ఈవినింగ్ 5 o'clock వస్తానని కస్టమర్ 7 o'clock వచ్చారండి. సో అప్పుడైతే మనం రెడీ చేసుకున్నామండి. అండ్ చాక్లెట్ గార్నిష్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. సో ఆ చాక్లెట్ గార్నిష్ అనేది ఇటువంటి అంటే ఆల్రెడీ నేను స్టెప్ కేక్ ఎక్కించుకున్న తర్వాతే నేను గార్నిష్ అనేది చేసుకున్నాను. సో కొంతమంది ఏంటంటే ముందు చాక్లెట్ గార్నిష్ చేసేసుకొని స్టెప్ కూడా ఎక్కేస్తారు. సో అలా కూడా ఎక్కించవచ్చండి. మరలా కూడాను మనం ఆల్రెడీ లోపల ఒక అంటే స్టిక్ చేస్తాం కదా పైప్ని. సో ఆ స్టిక్ చేసుకునేటప్పుడు దానికి మరలా గార్నిష్ ఇవ్వాలి కదండి. అదే క్రీమ్ అనుకోండి, మనం వైట్ క్రీమ్ కాబట్టి కలిసిపోతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలానే చేసుకుంటాను అనమాట. సో ఇలా చేసుకుంటేనే కొంచెం ఈజీ స్టెప్ అండి. సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తానన్నమాట. సో మొత్తానికైతే ఇలా అయితే చేసేసానండి. సో కస్టమర్ అయితే రిఫరెన్స్ పిక్ కానీ ఏమి ఇవ్వలేదు. సో మీకు 1.5 kg చాక్లెట్ కేక్లో ఎటువంటి మోడల్ అనిపిస్తే అటువంటి చేసేయండి అని చెప్పారనమాట. సో నేను చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్లోని, నెక్స్ట్ వచ్చేసి గూగుల్లో పిక్స్ అన్నీ కూడాను. అండ్ చూసేసి అన్నీ చూసిన తర్వాత సో అన్నిటికి డిజైన్స్ కాపీ కొట్టేసి సో ఈ డిజైన్ అనేది ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఎక్కడ కూడా నోజిల్తో ప్రిపేర్ అంటే ఎక్కడ కూడా నోజిల్తో డిజైన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈ చాక్లెట్ డిజైన్ కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట ఓకేనా. సో మొత్తానికి ఇలా అయితే డ్రిప్పింగ్ అయితే చేసేసానండి. చాక్లెట్ గార్నిష్ మొత్తం కూడా డ్రిప్పింగ్ అయిపోయిన తర్వాత సో
కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకుందాము అనుకున్నాను, బట్ పర్క్ బెటర్ ఏమో అని చెప్పేసి పర్క్ అయితే తీసుకున్నాను. అండ్ 5 రూపీస్ పర్క్స్ ఉంటాయి కదండి, సో ఆ 5 రూపీస్ పర్క్స్ని నేను కట్ చేసేసాను అనమాట. సో కట్ చేసేసుకున్న తర్వాత ఇలా పీసెస్ కింద అయితే పెట్టుకున్నాను. సో ఒకటి పెట్టేసుకున్న తర్వాత అండ్ నీట్గా అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అండ్ చాక్లెట్స్ నా దగ్గర అంటే నేను 50 రూపీస్ చాక్లెట్సే కొన్నాను అనమాట. సో ఆ 50 రూపీస్ చాక్లెట్స్కి అలా సరిపడగా నేనైతే పెట్టేసుకున్నాను. సో ఒకవేళ అంటే ఈ పరక్ కన్నా కిట్ క్యాట్ అనుకోండి ఇంకా బాగుంటాయి, బట్ కిట్ క్యాట్ చాలా టైప్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి హార్ట్ షేప్ మౌల్డ్స్, మన దగ్గర హార్ట్ షేప్ మౌల్డ్స్ ఉంటే హార్ట్ షేప్ చాక్లెట్స్ కూడా ప్రిఫరెన్స్ అంటే మనం రెడీ చేసేసుకొని మనం ఇలా డిజైన్స్ కింద అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకైతే టైం లేదు, అందుకని చెప్పేసి నేను అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ బాల్స్ ఉంటాయి కదండి, సో అటువంటి ఫోక్ బాల్స్ అండ్ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ గోల్డ్ కలర్ తీసేసుకొని ఎక్కడైతే ఎలా పెడితే ఎలా డిజైన్ అనేది లుకింగ్ ఉంటుందో సో అలా అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే టాపర్ కూడా పెట్టేసుకున్నాను. సో పెట్టగానే కేక్ అనేది కొంచెం లుకింగ్ అయితే వచ్చినట్టుంది కదా, సో మీకు అనిపించింది అలాగా? మీకు అనిపిస్తే మాత్రం కంపల్సరిగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అదే కాక మీకు ఈ కేక్ డిజైన్ అనేది ఎలా అనిపించింది, సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు పద్ధతి ఎలా అనిపించింది, మీకు అర్థమవుతుందా లేదో, సో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ మీకు నచ్చినట్టే మాత్రం మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ కేక్ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడుగుతున్నానని ఏమో అనుకోకండి. సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మొత్తానికి ఫైనల్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ సో మొత్తానికి కేక్ అయితే ఇలా అయితే వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదన్నమాట ఈరోజు వీడియో, మరి నెక్స్ట్లో కలుద్దాం. బాయ్.